భారతదేశంలో కుటుంబ వ్యవస్థ, వివాహ వ్యవస్థ ద్వారా కుటుంబ వ్యవస్థ చాలా పవిత్రమైన వివాహ వ్యవస్థ. మీకున్నటువంటి కక్ష సాధింపులు అంటే ఒక రకమైనటువంటి ఈగోయిస్టిక్ మెంటాలిటీస్ వల్ల పెళ్లి చేసుకొని మీ భర్త వాళ్ళు నిజంగా బాధితులు అవుతున్నారనుకోండి, కూర్చోండి. కౌన్సెలింగ్ సెషన్స్ ఉంటాయి. రకరకాల విధానాలు ఉన్నాయి మనకు కూర్చొని కౌన్సెలింగ్ చేసుకునేది. యెస్ ఆర్ నో మీ కుటుంబ పెద్దలు మాట్లాడుకుంటారు. కుటుంబ పెద్దలు లేదండి, కుటుంబ పెద్దలు వినే పరిస్థితులు లేరు, మా పెద్దలు ఎవరు లేరంటే కూర్చొని అడ్వకేట్స్‌తో మాట్లాడుకోండి. అది కాదు, కోర్ట్‌ని ఆశ్రయించండి, పోలీస్ స్టేషన్ ఆశ్రయించండి. ప్రతి దానికి ఒకటే పరిష్కారం కాదు. చిన్నదానికి, పెద్దదానికి అన్నింటికి కూడా 498లు, అన్నింటికి కూడా డీవీసీలు, అన్నింటికి కూడా డివోర్స్‌లు ఒక్కటే పరిష్కారం కాదు. ఆలోచించాల్సిన పరిస్థితి కూడా ఉంది. నిజమే, మీరు అభివృద్ధిలోకి రావాలి. మహిళా మనులు కూడా అభివృద్ధిలోకి రావాలి. వాళ్ళు కూడా స్వయం సమృద్ధి సాధించాలి. వాళ్ళు కూడా స్వాతంత్ర్యాన్ని కలిగి ఉండాలి. అంత మాత్రం చేత అది పక్క వారికి ఆటంకం కలిగించే విధంగా ఉండకూడదు కదా! అటువంటి పరిస్థితి ఈరోజు ఈ కేసుకు సంబంధించి కీలకమైన వ్యాఖ్యలు చేయడం జరిగింది. జువాడి శ్రీదేవి గారు గవర్నమెంట్ నుండి జస్టిస్‌గా చేసిన వ్యాఖ్యలు చాలా ఇంపార్టెంట్ వ్యాఖ్యలు చేశారు ఆవిడ. అంటే ముఖ్యంగా అత్తామామల్ని తీసుకునే విషయంలో, అత్తామామలు చేసే విషయం మీద మీ దగ్గర క్లియర్‌గా ఎవిడెన్సెస్ ఉంటేనే ఫైల్ చేయండి. ఒకటికి 2 సార్లు. రాబోయే రోజుల్లో గొప్ప లీగల్ కాన్సిక్వెన్స్ ఫేస్ చేసే అవకాశం ఉంటుంది. ఈరోజు ఏదో కావాలని చెప్పి వాళ్ళ నేమ్స్ ఇన్వాల్వ్‌మెంట్ చేసేసి రేపొద్దున ఆ అమ్మాయి ఎక్కడో ఉంటుంది, ఈ అబ్బాయి ఎక్కడో ఉంటాడు. ఆ అమ్మాయి తన ఉన్న ఊర్లో కేసేస్తుంది. ఈ అబ్బాయి ఎక్కడ ఉంటాడు, ఈ అబ్బాయి యొక్క పేరెంట్స్ ఎక్కడ ఉంటారు. ఆ కేసు కోసం చెప్పి ఇక్కడ నుంచి ఈ అబ్బాయి పేరెంట్స్ ఆ అమ్మాయి పెట్టి ఎక్కడో కేసు కొన్ని వందల కిలోమీటర్లు ఉంటారు. కొన్నిసార్లు మనం లాస్ట్ టైం కేసు చూసాం. ఆ కేసు అయితే ఎక్కడో బెంగుళూరులో ఉంటే అతను యూపీలో ఉంటాడు. ఇక్కడ నుంచి యూపీకి బెంగుళూరుకి అప్ అండ్ డౌన్ చేయడం ఏంటి? ఎంత అసలు ఊహించుకోవడానికి కూడా కష్టం. అంటే మీరు రాక్షసుల మనసులో కూడా మనిషిలో కూడా అర్థం కాని పరిస్థితి వచ్చింది.